లీడ్ కోడ్ రిమూవ్ జీరోస్. ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే ఇస్తాడు నమ్స్ అని. ఇప్పుడు మనం ఆ నమ్స్లో జీరోస్ అండ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. నాన్ జీరోస్ అంటే 1, 3, 12. ఈ 1, 3, 12 అనేవి అరేలో ముందుకు పెట్టాలి. అండ్ జీరో ఎలిమెంట్స్ అనేవి అరేలో లాస్ట్కి ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన అరేలో ఏంటి 0, 1, 0, 3, 12 ఉంది. ఆ 1, 3, 12 అనేది ముందుకు పెట్టాం. ఆ ఉన్న 2 జీరోస్ అనేవి వెనకాలకు పెట్టాం. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం int n ఈక్వల్ టు అరే డాట్ లెంత్ అని తీసుకున్నాం. int కౌంట్ ఈక్వల్ టు 0. ఫర్ int i ఈక్వల్ టు 0, i ఈస్ గ్రేటర్ దెన్ n అంటే లూప్ అయితే వేసాం. ఇఫ్ అరే ఆఫ్ i ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? అంటే ఒక నాన్ జీరో ఎలిమెంట్ అయితే అప్పుడు ఏం చేస్తామంటే అరే ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు అరే ఆఫ్ i. అంటే అరే ఆఫ్ కౌంట్ అంటే ఎంత? 0. అంటే అరే ఆఫ్ 0 ప్లేస్లో మనం ఆ నాన్ జీరో ఎలిమెంట్ అనేది పెడుతున్నాం. ఆ తర్వాత కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ నాన్ జీరో ఎలిమెంట్ వస్తే అరే ఆఫ్ కౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు 1 అవుతుంది కదా, ఆ 1 ప్లేస్లో నాన్ జీరో ఎలిమెంట్ పెడతామన్నమాట. ఆ తర్వాత కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం. వైల్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ n అయితే అంటే ఏంటి? మిగిలిన ఎలిమెంట్స్ కౌంట్ తర్వాత మిగిలిన ఎలిమెంట్స్ అనేవి 0 ప్లేస్ చేస్తాం. అరే ఆఫ్ కౌంట్ ఈక్వల్ టు 0 అని అసైన్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మనం కౌంట్ని అయితే ఇంక్రీజ్ చేస్తాం. ఎప్పటి వరకు అంటే కౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ n ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మనం ప్రతిసారి అరే ఆఫ్ కౌంట్ దగ్గర మనం 0 అయితే పెడతాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన కోడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం.